ఏ విధంగా ఉంటే బాగుందని జనాల్లో కానివ్వండి, నిజామాబాద్ ప్రజల్లో కానివ్వండి, సెంట్రల్ యొక్క ఫండ్స్లో నిజామాబాద్ కూడా ఒక ప్రాముఖ్యత సంతరించుకుంది. దాని భాగంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ కావాల్సింది ట్రైన్ ఫెసిలిటీస్ ఏవైతే ఉందో, సిన్స్ లాస్ట్ 5 to 10 years ఏదైతే బోధన్ లైన్ ఉందో దాని గురించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రతిపాదన రాలేదు. అలాగే చాలా వరకు స్టూడెంట్స్ కానివ్వండి, బిజినెస్ పీపుల్ కానివ్వండి, ఇక్కడ నుంచి పూనా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ పూనా వెళ్ళటానికి కూడా ఇంతవరకు డైరెక్ట్ ట్రైన్ లేదు. అలాగే గతంలో సర్వే చేసినట్టయితే హైదరాబాద్ నుండి ఢిల్లీ వెళ్ళటానికి నిజామాబాద్ యొక్క రూట్ ఫిజిబుల్గా ఉంది. చాలా వరకు చాలా కిలోమీటర్స్ ఒక డిస్టెన్స్ తగ్గుతుంది అనే విషయం కూడా అప్పట్లో చెప్పడం జరిగింది. అయితే దీని విషయంలో ప్రత్యేకంగా ట్రైన్స్ యొక్క ఫెసిలిటీ పెరిగినట్టయితే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, నిజామాబాద్ ఒక సర్వాంగీణ వికాసానికి పూనుకుంటుంది. ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వము చాలా సీరియస్గా తీసుకోవాలి. అలాగే అందరికి కూడా ఎంపీ గారి మీద కూడా విశ్వాసం, ఇంకా బలమైన విశ్వాసం కలిగింది. వారు తలుచుకుంటే ఈ ట్రైన్ విషయంలో కూడా తప్పకుండా వారి యొక్క ఏదైతే అప్రోచ్